కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకునేది వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమ్మని, అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతోని 2 గుంటల భూమి కూడా కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకొని ఆమెను చంపాలనే ఉద్దేశంతో, వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఏమి ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ నిన్న అన్ని కంప్లీట్ చేసి ఆ బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించినవి అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంతకుముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తారు. వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్. వరకట్నం, అదనపు కట్నమే. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే రీజన్తో చంపడం జరిగింది.